హాయ్ అండి. మా హస్బెండ్ ఇంత బాగుందని చెప్తున్నాడు, ఏం తింటున్నాడో చూద్దాం రండి. ఫిషెస్ కర్రీ అయితే చేశాను. చిన్న చేపలు అయితే తెచ్చాడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా అయితే చిన్న చేపలని నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. కారం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఈరోజు కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే. కొంచెం కారం సరిపోలేదని కొంచెం యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కలిపి పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను, 2-3 స్పూన్స్. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 4.5 స్పూన్స్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఇంకా గ్యాస్ మీద పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది. గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నా. గ్యాస్ మీద పెట్టిన 10 మినిట్స్ తర్వాత చూడండి ఎలా మరిగిపోతుందో. కరివేపాకు అయితే 2 రెమ్మలు యాడ్ చేశాను. గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఫైనల్లీ చూడండి ఎలా వచ్చిందో కర్రీ. చక్కగా నీరంతా ఇంకిపోయి గ్రేవీ కర్రీ లాగా వచ్చింది. మా హస్బెండ్ అయితే తింటున్నాడు. ఇప్పుడు ఎలా ఉందని రివ్యూ అడిగాను. చాలా బాగుందని చెప్పారు. చూడండి ఆయన ఎక్స్ప్రెషన్స్. ఓకే అండి, ఇవాళ వీడియో అయితే ఇదేనండి. బాయ్.